Here is the non-spoiler review of the film Moonwalk తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ వచ్చేసి మలయాళం మూవీ. రీసెంట్గా తెలుగులో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది జూలై 8 నుంచి. ఇంకా ఈరోజు చూడడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా మిస్టర్ రాణి అనే మూవీ రివ్యూ, ఆప్ జైసా కోయ్ అనే మాధవన్ గారి మూవీ రివ్యూ, దాంతోపాటు నిన్న సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. తమ్ముడు, జొరాసిక్ వరల్డ్, 3 BHK, క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్, ఈ అన్ని రివ్యూస్ మా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఒకళ్ళు ఉంటారు, ఒక 4-5 ఫ్రెండ్స్. వాళ్ళేమో డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొని విన్ అవుదాం అనుకుంటారు ఆ డ్యాన్స్ మీద పిచ్చితో. ఇంకా కాంపిటీషన్కి వెళ్ళారా లేదా, అసలు కాంపిటీషన్కి వెళ్తే విన్ అయ్యారా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే నాకైతే అసలు నచ్చలేదు. ఇట్స్ బిలో యావరేజ్ మూవీ. ఎందుకు నచ్చలేదు అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ చాలా బాగుంది. ఇంకా ఒక్కొక్క యాక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. చైల్డ్ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్స్. ఇంకా మ్యూజిక్ కూడా ఈ సినిమాకి తగ్గట్టు బాగుంది. ఇంకా సినిమా వచ్చేసి చాలా తక్కువ రన్ టైము, 1 hour 50 minutes అలా ఉంది రన్ టైము. ఇది ఒకటి బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా స్టోరీ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ ప్లాట్ వింటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా సినిమా అయినా సరే స్టోరీ ప్లాట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకు నచ్చలేదు అని అనుకోవచ్చు మీరు. నెగిటివ్స్లో చెప్తాను. ఇంకా నెగిటివ్స్కి వెళ్ళిపోదాం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీ, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీని పట్టుకుని ఎంగేజింగ్గా తీయలేకపోయారు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమాని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళలేకపోయారు, అంత ఘోరంగా తీసుకెళ్ళారు. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్ళారు. సినిమా స్లోగా తీసుకెళ్ళినా పర్లేదు, కానీ క్యూరియాసిటీని అనేది బాగా మెయింటైన్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం జరుగుద్ది అని ఇంట్రెస్టింగ్గా ఉండేలా తీయలేకపోయారని అయితే నేను చెప్తాను. ఆ డైరెక్షన్ అక్కడ మిస్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా తీయలేకపోవడంలో, అందుకే నచ్చలేదు ఈ సినిమా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అసలు బాగోలేదు, ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకైతే. స్టోరీ గట్టిదైనా కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్ల దెబ్బడిపోయింది. కానీ ఈ మూవీ లాస్ట్ 30 minutes మాత్రం చాలా బాగుంది, అంతే. మిగతాది ఎక్కడా బాగోలేదని అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి రేటింగ్ వీళ్ళ యాక్టింగ్కి, చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్కి అండ్ మ్యూజిక్కి లాస్ట్ 30 minutesకి గాను మొత్తం నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.25 అయితే ఇవ్వచ్చని అనిపించింది, అంతే. అది కూడా యాక్టింగ్, మ్యూజిక్, లాస్ట్ 30 minutes వల్ల మాత్రమే. అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.